ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కూటమి వర్సెస్ వైసీపీ. ఏపీలో స్టేట్ వైడ్ ఎక్కడైనా ఉండే లొల్లే ఇది. కాకపోతే ఏడుకొండల కింద తిరుపతిలో మాత్రం అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ కూటమి వర్సెస్ భూమన. ఎందుకంటే టీటీడీకి టార్చ్ బ్యారర్ గా ఆయన ఒక్కరే బరిలో ఉంటారు. కూటమిని ఇరికించే ప్రయత్నాల్లో సాయశక్తులా కష్టపడతారు ఆయన. కానీ కూటమి కూడా ఈ విషయంలో అలర్ట్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు భూమనను ఇరికించడానికి కూటమి తరపున బాగా డిఫెన్స్ ఆడే స్టార్ ప్లేయర్ ఒకరున్నారు. ఎవరా ఒకే ఒక్కరు చూద్దాం. మొన్నటిదాకా లడ్డూ వార్, పరకమని తిరకాసో, తర్వాత టీటీడీ చైర్మన్ వ్యక్తిగతం, ఇప్పుడు భగవద్గీత పుస్తకంపై మాటల తూటాలు. సబ్జెక్ట్ ఏదైనా అపోజిషన్ నుంచి అటాక్ చేసే క్యారెక్టర్ మాత్రం ఒక్కరే, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇక ఇటు నుంచి కౌంటర్ ఇచ్చే క్యాండిడేట్ కూడా ఒక్కరే, జనసేన నేత కిరణ్ రాయల్. భగవద్గీత ఉచ్చరించేదన్నా తెలుసునా నీకు? ఒక్క శ్లోకమన్నా భగవద్గీతను చెప్పగలవా నాయుడు? నువ్వు భగవద్గీతలో అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. 5 బుక్కులు కలిపిన 50 గ్రాములు గుళ్ళు. భగవద్గీత మామూలు మనకి కేజీలో ఉంటుంది అనుకుంటా. 15 పేజీల భగవద్గీత రాసినది మేము తిడతామా? ఇంత పెద్ద బుక్ చదివేసి పని లేకుండా 15-16 పేజీలతో భగవద్గీత రాసినట్టు సన్మానం చేయాలి మనం. ఆయన ఏమంటారు, దానికి ఈయనేం కౌంటర్ ఇస్తారు? తిరుమల కేంద్రంగా వీళ్ళిద్దరి మధ్య జరిగే 1-to-1 వార్ సినిమాటిక్ గా మారుతూ జనంలో అదో రకం క్యూరియాసిటీని కలిగిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక టీటీడీలో అపచారాలు ఎక్కువయ్యాయని, బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక లెక్కకు మించి తప్పులు జరుగుతున్నాయని కనీసం వారానికోసారైనా మీడియా ముందుకొస్తారు భూమన. టీటీడీలో అన్ని చోట్ల గూఢాచారుల్ని పెట్టి లోగుట్లను సేకరించి కూటమి మీద అటాక్ షురూ చేయడం భూమన వర్కింగ్ స్టైల్. కానీ భూమన వర్కౌట్లను ఎప్పటికప్పుడు తెగ్గొడుతూ వస్తోంది కూటమి సర్కార్. టీటీడీ అడ్డాగా మాకు ఉన్నారు ఒక ఫైర్ బ్రాండ్ అంటోంది. ఈయన ఠాగూర్ అయ్యాడు. ఆయన టీం వర్క్ చేశాడు. అందరూ ఒక చోట పెట్టాడు. టీటీడీలో ఒకరిని లడ్డూలో, ఒకరిని పరకామణిలో, ఒకరిని చెప్పులు కాడ, ఒకరిని అల్లిపిన టోకం కాడ, అన్ని చోట్ల పెట్టి టీం వర్క్, భూమన టీం వర్క్. సీజన్ కో ఇష్యూను వెలుగులోకి తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ ని ఇరకాటంలోకి తోయడమే కాదు, కూటమిని వెనకేస్తకొస్తున్నారంటూ స్వామీజీల్ని ప్రశ్నించడం మొదలైంది మధ్య. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే భూమన ప్రతిరోజు శ్రీవారి ఆలయాన్ని వివాదంలోకి లాగుతున్నారని అక్కడ కూడా కౌంటర్లు సిద్ధం. స్వామి అయినంత మాత్రాన నీవు ఏకపక్షంగా తెలుగుదేశం జెండా ఎత్తుకొని మాట్లాడితే నీ గురించి మాట్లాడకుండా, నీ గతాన్ని లోడకుండా ఉండం. స్వామి, నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నావు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మాట్లాడడంలా. మీ భాగవతాలు మాకు తెలుసు అంటాం. ఏమిటండి మా భాగవతాలు? కరుణాకర్ రెడ్డి గారు రండి, మీరు ఎక్కడ రమ్మంటాడికి వస్తాం, మేము చర్చకి సిద్ధం. మేము కబ్జాలు చేసేస్తే కరుణాకర్ రెడ్డి గారు, మరి గత 5 ఏళ్ళు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు, మరి మా కబ్జాలు లాగలేకపోయారా? నిన్న తిరుపతి గ్రాండ్ రీచ్ హోటల్ దగ్గర ఆందోళన చేసిన వైసీపీ శ్రేణుల వెనుక భూమనేగా ఉన్నారు. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ హల్చల్ చేసిన భూమన వారసుడికి కూడా కౌంటర్ కూడా రానే వచ్చింది. ఊహించినట్టే ఘాటుగానూ ఉంది. భూమన కుటుంబంలో ఉన్న తండ్రికి కొడుకు ఇద్దరికి చెప్తున్నా, రాయల్టీగా మంచిగా పాలిటిక్స్ చేద్దాం అని తిరుపతిలో అనుకుంటున్నాం. మీరు కాదు కూడదు, మేము కులాలు రెచ్చగొడతాం, మతాలు రెచ్చగొడతాం, మాకు అవే ఇంపార్టెంట్ అనుకుంటే మీ చరిత్ర పాంప్లెట్ కొట్టి ఇంటికి ఇస్తాను నేను మళ్ళీ. తిరుపతి తెలుగుదేశం క్యాంపులో టీటీడీ తరపున గట్టిగా మాట్లాడే నేతలు పెద్దగా లేరు. అప్పుడప్పుడు బీజేపీ తరపున ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా సీన్ లోకొచ్చి భూమన మీద విరుచుకుపడతారు. అటువైపు ఎంతమంది ఉన్నా ఇటు నుంచి మాత్రం భూమన ఒక్కరే సోలోగా బ్యాటింగ్ ఆడతారు. స్కోర్ బోర్డ్ ను ఉరకలెత్తిస్తూనే ఉంటారు.